తెలుగు గణిత సరణికి సభ్యత్వం పొందండి. కొట్టండి గంట గుర్తును. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది తెలుగు గణిత ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ సింబల్. తెలుగు గణిత సరణి సభ్యులకు వీక్షకులకు స్వాగతం. ముందుగా నన్ను క్షమించవలసినదిగా కోరుతున్నాను. ఎందువలనగా నేను తెలుగు గణిత సరణి తెలుగు గురించిన విషయములు తెలుపుటకు ప్రారంభించి తిని, కానీ తెలుగు గణిత సరణిలో తెలుగు గురించిన చిత్రములు పెట్టి 3 సంవత్సరముల పైనే అయినది. ఇందుకు కారణము చెప్పే విషయములో సమగ్రమైన నిబద్ధత గల విషయములు చెప్పవలెనన్న తలంపు మరియు పని ఒత్తిడుల కారణం. అందులకు నన్ను క్షమించవలసినదిగా కోరుతున్నాను. ఇకపై ఈ జాగు జరగకుండా చూచుకుంటాను. మరల తెలుగు గణిత సరణికి స్వాగతం, సుస్వాగతం. మొలక లేతదనము తవిరుల నవకంబు మొగ్గ సోగదనము పువ్వుతావి తేనె తీయదనము తెనుగునకేగాక పరుష సంస్కృతాఖ్య భాషకెద్ది. అప్పుడే అంకురించిన మొక్క యొక్క లేతదనము, ఆ మొక్క యొక్క చిన్ని చిన్ని వేరుల మృదుత్వము, ఆ మొక్కకి పుట్టిన మొగ్గ యొక్క సొగసుతనము, ఆ పుష్పించిన పువ్వు యొక్క వాసన, ఆ పువ్వులోని తేనె యొక్క తీయదనము తెనుగునకు గాక కఠినమైనట్టి పదాలు గల సంస్కృత భాషకేలవచ్చును. ఈ పద్యమును హరికథా పితామహుడైనట్టి ఆదిభట్ల నారాయణదాసు గారు చెప్పినటువంటిది. ఆయన సంస్కృతాంధ్రంలో కూడా బహుదిట్ట. ఈయన తెలుగును గురించి ఈ విధముగా చెప్పాడు. ఈయన కొన్ని సంవత్సరములు వర్షము పడకపోతే ఆ ఊరి ప్రజలు వెళ్ళి ఆయనని అడుగగా ఆయన మిట్ట మధ్యాహ్నము హరికథ చెప్పి వర్షమును కురిపించినట్టి మహానుభావుడు. ఇటువంటి ఎందరో కవులు, కళాకారులు మన ఆంధ్రదేశమున ఉన్నారు. తెలుగు అక్షర సమగ్ర చరిత్ర. తెలుగు భాష అక్షరములు సంస్కృతము, దేశీ అనగా ప్రాకృతము లేదా ఆంధ్రము, ద్రవిడ తెలుగు అనగా తెలుగు లేదా తెలుగు భాషల సమ్మిళితము. తెలుగు భాష యొక్క అక్షరములు అన్నీ పైన 3 భాషల అక్షర సముచ్చయము. సంస్కృత వర్ణమాల. సంస్కృతమునకు వర్ణములు 10. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, అలు, అలు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆ, క, ఖ, గ, ఘ, ఇఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, థ, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, రా, లా, వా, ష, ష, స, హ, లా అక్షరములు. ఇందులో అకారాదులు అచ్చులు, అవి 16. కకారాదులు హల్లులు, అవి 34. అచ్చ తెనుగు ఎందలి ఏ, ఓ, అరసున్న అను 3 అచ్చులును, చ, జ, బండీరా అను హల్లులను సంస్కృత భాష యందు లేవు. ప్రాకృత వర్ణమాల. ప్రాకృతమునే ఆంధ్ర భాష అని కూడా అంటారు. ప్రాకృతమునకు వర్ణములు 40. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఓ, అం, అహా అను 10 అక్షరములు అచ్చులు. ఖ, ఖ, గ, ఘ,
ఛ ఛ జ ఝ ట ఠ డ ఢ అన థ థ ద ధ న ఫ ఫ బ భ మ య ర ల వ స హ ల అను 30 వర్ణములు హల్లులు. మొత్తము వర్ణములు 40. సంస్కృత వర్ణములోని అరు అరు అలు అలు ఐ ఔ అను అచ్చులును స ష అను హల్లులను ప్రాకృతమునందు లేవు. అచ్చ తెలుగు నందలి ఏ ఓ అరసున్న అను 3 అచ్చులను చ ఝ బండీరా అను హల్లులను ప్రాకృత భాష యందు లేవు. తెలుగు వర్ణమాల. తెలుగునకు వర్ణములు 36. అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆకి అరసున్న అను 14 అక్షరములు అచ్చులు. ఆకి అరసున్న దీనిని ఆ అను విధంగా పలుకుతారు. ఈ 14 అక్షరములు అచ్చులు. ఖ ఘ చ ఛ జ ఝ ఠ డ అన త ధ న ప బ మ య ర ల వ స హ అల అను 22 వర్ణములు హల్లులు. బండీరా వర్ణము కూడా తెలుగు వర్ణమాలలో కలదు. సంస్కృత ప్రాకృతముల యందు లేదు. రేఫము అనగా రకారము యొక్క అలగుచ్చారణముచే ఏర్పడిన కారణమున శకట రేపము బండీరా ప్రత్యేక వర్ణముగా వర్ణమాలలో పరిగణింపబడలేదు. అచ్చ తెలుగునందలి ఏ ఓ అరసున్న అను 3 అచ్చులను దంత్య చ జాలు అనగా చ ఝ అను 2 హల్లులను మొత్తము 5 వర్ణములు సంస్కృత ప్రాకృత భాషల యందు లేవు. తెలుగునందే విశేషముగా కలవు. పూర్తి నేటి తెలుగు వర్ణమాల. అ ఆ ఇ ఈ ఉ ఊ అరు అరు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ సున్న అరసున్న విసర్గ. క ఖ గ ఘ ఇఞా ఛ ఛ ఝ జ ఝ ఝ ఇని ట ఠ డ ఢ అన థ థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ ల అక్ష బండిరా. ఈ మొత్తము అక్షరములు తెలుగు భాషలోని వర్ణములు. సంస్కృత ప్రాకృత తెనుగుల నుండి తెలుగు భాషలోనికి గ్రహించినారు. ఈ విధముగా తెలుగు భాషలోని వర్ణములు మిక్కిలికి 56 వర్ణములుగా ఉన్నవి. ప్రపంచములోనే అతిపెద్ద వర్ణమాలగా తెలుగు వర్ణమాల ఆవిర్భవించినది. పదములు కూడా సంస్కృత ప్రాకృత తెనుగు భాషలలోని పదములు కలిసి అతిపెద్ద పద సంపద కలిగిన భాషగా తెలుగు అవతరించినది. నేను తెలుగు అక్షరములలో తీసివేసిన అక్షరములతో ఉన్న పదములను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అలాగే దిగంతాల వరకు వ్యాపించిన తెలుగు సాహిత్యాన్ని మీకు ఒకసారి గుర్తు చేసి అందరూ మర్చిపోతున్న తెలుగు భాష గొప్పదనాన్ని అందరికీ మరల పరిచయం చేయవలెనని ఆకాంక్షతో ఈ తెలుగు గణత యూట్యూబ్ సరణిని మీకు పరిచయం చేస్తున్నాను. మీ నరసింహ. తరువాయి భాగాలలో తెలుగు గొప్పదనం గురించి చెప్పిన తెలుగు కవులే కాక సంస్కృత కన్నడ తమిళాది ఇతర భాషల కవులు చెప్పిన తెలుగు భాష గొప్పదనం గురించి కూడా వివరిస్తాను. మళ్ళీ తరువాయి భాగంలో కలుసుకుందాము. ధన్యవాదములు. దయచేసి తెలుగు గణత సరణికి సభ్యత్వం పొంది ప్రక్కనే ఉన్న గంటను కొట్టి మరిన్ని వీడియోలను చూడండి. విషయం తెలుసుకున్నందుకు ధన్యవాదములు. సహరి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం.
బెల్ నొక్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సహరి కథలు నవరస భరితం. ఎంపిక చేసిన చక్కటి కథల కదంబం సహరి. వినండి, వీణుల విందుగా వినండి. తెలుగు గణిత సరణికి సభ్యత్వం పొందండి. కొట్టండి గంట కొట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది తెలుగు గణిత ఛానల్ and press the bell symbol.